హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మహేష్ క్యాతం ఫ్రమ్ సాయి మీద కోటి హైదరాబాద్. మనకి ఎన్టీఆర్ఓ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎన్టీఆర్ఓలో ఏమేం పోస్టుల కంటే ఏవియేటర్ 2 అండ్ టెక్నికల్ అసిస్టెంట్కి నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ స్టార్టింగ్ డేటు 31/12/2022 అండ్ అప్లికేషన్స్ క్లోజింగ్ ఎప్పుడు అనంటే 21/1/2023. సో ఈ మంత్ 31st నుంచి నెక్స్ట్ మంత్ 21st వరకు మనం అప్లై చేసుకునే టైం ఇచ్చారు. సో ఇక్కడ అప్లికేషన్స్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎన్ఐఎల్టీ మనకి కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్. సో ఏ పోస్టులకు ఇచ్చారనంటే ఏవియేటర్ 2 అండ్ టెక్నికల్ అసిస్టెంట్. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఏవియేటర్ 2 అనేది గ్రూప్ ఏ సార్, అంటే గ్రూప్ ఏ పోస్టు. సో దీనికి పే స్కేల్ వచ్చేసి 10th లెవెల్ 10th అంటే బేసిక్ పేనే 56,100 to 1,77,500 ఉంది బేసిక్ పే. ఇక టెక్నికల్ అసిస్టెంట్కి ఇది గ్రూప్ బి పోస్టు లెవెల్ 7తో స్టార్ట్ అవుతుంది, 44,900 to 42,400. ఇక మనకి అలవెన్సెస్ అదర్ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంటు సో ఇక్కడ మనకి డిఆర్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అండ్ లీవ్ ట్రావెల్ కన్సెషన్, మెడికల్ ఫెసిలిటీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఎక్సెట్రా. సో టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్లో చాలా అలవెన్సెస్ ఉన్నాయి. సో మనకి ఇప్పుడు టెక్నికల్ అసిస్టెంట్ అన్న 44,900 బేసిక్ పే అని అంటే మనకి ఇంటూ 30% అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. సో దీనికి కూడా ఇంటూ ఒక 30% అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు పర్ మంత్. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అని అంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఏవియేటర్ 2 లెవెల్ 10 పోస్ట్కి టోటల్గా 22 వేకెన్సీస్ ఇచ్చాడు. టోటల్గా 22 వేకెన్సీ ఇచ్చాడు. ఇక టెక్నికల్ అసిస్టెంట్ 2 డిఫరెంట్ బ్రాంచెస్ని అడుగుతున్నాడు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. సో కంప్యూటర్ సైన్స్ అండ్ వాళ్ళకి 81 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 79 పోస్టులు, టోటల్గా 160. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ మరి ఎలిజిబిలిటీ ఏంటిది అని అంటే ఫస్ట్ ఏవియేటర్ 2 పోస్టులకి జాగ్రత్తగా చూడండి. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఆర్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ టెలికమ్యూనికేషన్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ మైక్రోవేవ్, పవర్ ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏరోనాటిక్స్, రైట్. సో ఇలా డిఫరెంట్ బ్రాంచెస్కి మనకి ఓన్లీ మెకానికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్. కొద్దిమంది బీటెక్ బీఈ కాకుండా ఎంఎస్సి చేసిన వాళ్ళు ఉంటారు. సో మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఇన్ఫర్మేటిక్స్, ఫిజిక్స్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అన్నాడు. ఇక ఇంకొకటి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అనేది నేషనల్ క్యాడెట్ క్రాప్స్ సి సర్టిఫికేట్ ఆఫ్ ఎయిర్వింగ్ అని అన్నాడు. నెక్స్ట్ ఇది మనకి స్పెషల్గా అడుగుతుండు. సో మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అవుతే ఇది ఉంది. ఓకేనా, రైట్. సో ఇది మన ఎవరైనా సరే బీటెక్ ఆర్ బీఈ ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎలక్ట్రికల్ ప్లస్ ఇంకొకటి మెకానికల్ కూడా మెన్షన్ చేసిండు. సో ఈ బ్రాంచెస్ వాళ్ళు ఇన్స్ట్రుమెంటేషన్ ఎలిజిబుల్ అవుతారు, రైట్. ఇక దీనికి ఏజ్ లిమిట్ అనేది చాలా బెస్ట్ ఆపర్చునిటీ, నాట్ ఎక్సీడింగ్ 35 years. సో ఎవరైతే 30 above వాళ్ళు ఉన్నారో గవర్నమెంట్ జాబ్కి ట్రై చేసే వాళ్ళకి ఇది ఒక మంచి బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవాలి. సో మ్యాక్సిమం పిఎస్యూస్ అన్ని కట్ ఆఫ్ 27 years, 25 years, సమ్ పిఎస్యూస్ 30 years అని తీసుకుంటాయి. సో ఇది మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ 35 years తీసుకుంది. సో చాలా బెస్ట్ ఆపర్చునిటీ, రైట్. ఇక నెక్స్ట్ కమింగ్ టు ద టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు. టెక్నికల్ అసిస్టెంట్ మనకి 2 డిఫరెంట్ బ్రాంచెస్కి ఇచ్చాడు. ఒకటి కంప్యూటర్ సైన్స్, ఇంకొకటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఏ వాళ్ళు ఎలిజిబుల్ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ, సో బీఆర్ బీటెక్, రైట్. ఇందులో కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ బిగ్ డేటా అనలిటిక్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, సో ఎక్సెట్రా. ఇవన్నీ ఇక కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి ఏదైనా సరే బీఈఆర్ బీటెక్ ఉంటే దానికి ఎలిజిబులే. ఆర్ ఒకవేళ ఎవరైనా సరే
ఎంఎస్సి చదివిన వాళ్ళు ఉన్న మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ సో ఎంసీఏ రైట్, స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అన్నాడు రైట్. ఇక మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఇది ఎంసీఏ, ఇప్పుడు ఇది ఎంఎస్సి రైట్. సో మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సో ఎక్సెట్రా ఎవరైనా సరే మన కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి ఎంఎస్సి చేసిన తర్వాత ఎంసీఏ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని ఇచ్చిండు. ఓకే రైట్. సో ఎవరైనా సరే సిఎస్సికి ఆ పోస్ట్లోకి ఎలిజిబుల్ అవుతారు. ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకి బీఆర్ బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఉన్న ఇందాక మనం చెప్పుకునే బ్రాంచెస్ ఎలక్ట్రానిక్స్ కానీ కమ్యూనికేషన్ కానీ టెలికమ్యూనికేషన్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ పవర్ ఎలక్ట్రానిక్స్ తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సో ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ రైట్. ఇక ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా సో ఎంసీఏ వాళ్ళు కూడా ఎలిజిబులే. మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ సో ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సి కమ్యూనికేషన్ సో ఎవరైనా సరే వీళ్ళకి ఎలిజిబుల్ ఇచ్చాడు. ఇక వీళ్ళకి ఏజ్ 30 years సో టెక్నికల్ అసిస్టెంట్కి 30 years, తర్వాత ఏవియేటర్ 2కి 35 years మ్యాక్సిమం ఏజ్. తర్వాత నెక్స్ట్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఓబీసీ అండ్ పీడబ్ల్యూడి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సో ఏదైతే ఇచ్చిందో సో దీనికి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది రైట్. ఇక ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. స్టార్టింగ్ ఎప్పుడు అని అంటే ఈ మంత్ 31st నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ ఎప్పుడు అని అంటే నెక్స్ట్ మంత్ 21st క్లోజ్ అవుతుంది రైట్. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసిండు టెంటేటివ్ డేట్ ఫర్ ద స్టేజ్ 1 రిటర్న్ ఎగ్జామినేషన్ అబౌవ్ మెన్షన్డ్. సో డేట్ 1 సో స్టేజ్ 1కి ఎగ్జామినేషన్ ఎప్పుడు అని అంటే 5/3/2023 సో ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. సో అది మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కాబట్టి మనకి మ్యాక్సిమం 100% మార్చ్లో ఎగ్జామ్ కండక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత షెడ్యూల్డ్ ఫర్ స్టేజ్ 2 ఇంటర్వ్యూ అనేది షార్ట్ లిస్టెడ్ తర్వాత అంటే ఏంటిది మన రిటర్న్ టెస్ట్ రాసినాక రిజల్ట్స్ వచ్చినాక వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఇది మనకు నోటిఫికేషన్. ఇక అప్లికేషన్ ఫీ ఎంత ఉంది అని అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నో అప్లికేషన్ ఫీజు. తర్వాత జనరల్ అండ్ అదర్స్ సో జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 per అప్లికేషన్. ఉమెన్స్కి కూడా అసలు అప్లికేషన్ ఫీనే లేదు సో 0 ఫీ. ఓకే రైట్గా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. సో 2 డిఫరెంట్ పోస్టులకు అడిగాం. సో ఏవియేటర్ 2కి టెక్నికల్ అసిస్టెంట్స్కి ఇండివిజువల్గా చూద్దాం. టెక్నికల్ అసిస్టెంట్స్కి టోటల్గా 100 questions ఉంటాయి. రిటర్న్ ఎగ్జామ్ టోటల్ ఓఎంఆర్ బేస్డ్ అని ఇచ్చాడు. సో 100 questions, ఇందులో 80 questions అనేది మన టెక్నికల్కి సంబంధించింది. సిఎస్సి వాళ్ళకైతే సిఎస్సి పేపర్ వస్తుంది, ఈసీ వాళ్ళకైతే ఈసీ పేపర్. టోటల్ టెక్నికల్గా 80 questions. రిమైనింగ్ 20 questions ఏంటిదంటే మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్. సో టోటల్గా 200 మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని 200 marks. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. ఓకే నెక్స్ట్ డ్యూరేషన్ అనేది 2.5 hours. ఓకే రైట్ 2.5 hours. సో 150 minutes 100 questions రైట్. నెక్స్ట్ ఏవియేటర్ 2కి టోటల్ 100 questions ఉంటాయి. 80 questions అని ఏవియేషన్ టెక్నాలజీ అండ్ 20 questions మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్లో ఉంది. దీనికి కూడా 200 marks. సో ఇది కూడా 1.5 hour ఎగ్జామ్. తర్వాత ఇక్కడ మనకి మెన్షన్ చేసిండు దెర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఫర్ 0.5 ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అండ్ 0 ఫర్ ద క్వశ్చన్ నాట్ అటెంప్టెడ్. ఓకే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ హాఫ్ మార్క్. సో 0.5 నెగిటివ్. జనరల్గా ఈవెన్ గేట్లో కూడా 0.33 నెగిటివ్, కానీ ఇక్కడ 0.5 నెగిటివ్. సో జాగ్రత్తగా తీసుకోండి రైట్. నెక్స్ట్ స్టేజ్ 1 రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ బోత్ ద పోస్ట్ విల్ బి కండక్టెడ్ ఆన్ సేమ్ డే యాజ్ పర్ ద షిఫ్ట్ మెన్షన్డ్ అబౌవ్. సో ఇక్కడ 2 ఎగ్జామ్స్ అనేది ఒకటే రోజు జరుగుతుంది, ఒకటి మార్నింగ్ షిఫ్ట్, ఒకటి ఈవినింగ్ షిఫ్ట్. ఓకే రైట్. ఇక స్టేజ్ 2 అనేది ఇంటర్వ్యూ ఉంటుంది. ఏవియేటర్ 2కి కూడా 50 marks, టెక్నికల్ అసిస్టెంట్కి కూడా 50 marks రైట్. ద క్యాండిడేట్స్ హూ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ స్టేజ్ 1 షెల్ ఓన్లీ బీ కాల్డ్ ఫర్ స్టేజ్ 2. ద ఇంటర్వ్యూ విల్ బీ కండక్టెడ్ ఎట్ న్యూ ఢిల్లీ ఓన్లీ. ఇంపార్టెంట్ పాయింట్ ఇక రైట్. ఇక్కడ వెయిటేజ్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ రైట్. ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఈ ఫీల్డ్లో ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళకి కొంచెం వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అనేది మాత్రం మనకి ఢిల్లీలో కండక్ట్ చేస్తున్నాడు. సో టోటల్గా ఇది 50 marks వెయిటేజ్ ఇచ్చాడు ఇంటర్వ్యూకి స్టేజ్ 2కి రైట్. ఇక సెలెక్షన్ అనేది ఏంటిదనంటే
minimum qualifying marks in stage 1 written examination shall be 40% marks for general and 35% for OBC or EWS and 30% for other categories. So SC, ST, PWD వాళ్ళకు 30%, సో జనరల్గా ఓబీసీ వాళ్ళకి 35%, తర్వాత జనరల్ కేటగిరీకి 40% ఇచ్చాడు. The candidates who are shortlisted on the basis of their merit position in stage 1 and reservation policy shall only be called for stage 2 in the ratio 1:3 అన్నాడు. రైట్, వెరీ ఇంపార్టెంట్. 1:3 రేషియోలో షార్ట్ లిస్ట్ చేస్తాడు రిటర్న్ టెస్ట్లో. ఒక పోస్ట్కి 3 మెంబర్స్ అని అంటే ఇప్పుడు మనకి అరౌండ్ ఒక 80 పోస్టులు ఉన్నాయి. సో 80 × 3 240 మెంబర్స్ని మాత్రమే రిటర్న్లో షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాడు. అది కూడా ఇక్కడ ఢిల్లీలో కండక్ట్ చేస్తాడు. రైట్, ఇక నెక్స్ట్, అవుట్ ఆఫ్ మ్యాక్సిమం 50 మార్క్స్ ఫర్ స్టేజ్ 2 మినిమం క్వాలిఫై మార్క్స్ విల్ బి 40% మార్క్స్. సార్ రిటర్న్ టెస్ట్లో నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కానీ ఇంటర్వ్యూలో మినిమం 40 మార్క్స్, నేను 40% ఆఫ్ మార్క్స్ని గెయిన్ చేయకపోతే నాకు రిటర్న్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కానీ జాబ్ రాదు. ఇది మెయిన్. సో ఇంటర్వ్యూలో కూడా మనం మినిమం మార్క్స్ సంపాదించుకోవాలి. ఇక్కడ 40% ఆఫ్ మార్క్స్ ఇంటర్వ్యూలో తెచ్చుకుంటేనే నీకు రిటర్న్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినా కానీ యూజ్ ఉంటుంది. ఓకేనా? రైట్, చూసుకుంటే మనకి సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్టేజ్ 1కి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడనంటే మనకి టోటల్గా 22 సెంటర్స్ ఇచ్చాడు. సో మనం ఆల్మోస్ట్ తమిళనాడు, తెలంగాణ ఒకసారి చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో ఉంది, సో మహారాష్ట్ర. సో ఇది మనకి ఇచ్చినటువంటి సెంటర్స్. టోటల్ 22 సెంటర్స్లో మనం ఎక్కడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇంటర్వ్యూ మాత్రం ఢిల్లీలో ఉంటుంది. ఓకే, రైట్. టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ కానీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 80 క్వశ్చన్స్ అనేది టెక్నికల్ అని అంటున్నాడు. ఇక్కడ మనకి ఈ జాబు చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు ఎవరైతే గేట్కి ప్రిపేర్ అవుతున్నారో. ఎందుకనంటే ఎన్ఐఎల్టీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఎన్ఐఎల్టీలో ఆల్రెడీ సైంటిస్ట్ పోస్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే టోటల్గా రిలేటెడ్ టు గేట్ క్వశ్చన్స్. సో ప్రీవియస్ గేట్ క్వశ్చన్స్ ఎలాగైతే ఉన్నాయో సేమ్ అదే లెవెల్ ఆఫ్ పేపర్ వాళ్ళు కండక్ట్ చేశారు కనుక సో మనం ఈ పోస్ట్లకు కూడా ఎన్ఐఎల్టీ నుంచి పేపర్ వస్తుంది కాబట్టి మనము ఈసారి కూడా సేమ్ గేట్ ప్యాటర్న్ లాగానే మనకి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎవరైతే గేట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది ఒక చాలా మంచి అడ్వాంటేజ్, ఇంకొకటి మంచి ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. సేమ్ సిలబస్ ఉంటుంది. 80 క్వశ్చన్స్ అన్నాడు కాబట్టి 80 క్వశ్చన్స్ టెక్నికల్ సేమ్ మనకి గేట్ సిలబసే ఉంటుంది. ఎలాగో మనం గేట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆప్టిట్యూడ్ రీజనింగ్ కూడా సాల్వ్ చేసుకుంటాం కాబట్టి రిమైనింగ్ 20 క్వశ్చన్స్ కూడా మనకు మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అని ఇచ్చిండు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి. సో మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకేనా? సో ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందనంటే మనం గేట్ అనేది ఒకటి ప్రిపేర్ అయిపోతే ఇటువంటి జాబ్స్ ఏదైనా సరే మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో టెక్నికల్ ఎన్టీఆర్ఓ అనేది చాలా బెస్ట్ జాబ్. టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ కానీ ఏవియేటర్ 2 కానీ. రైట్, థ్యాంక్ యూ.